కోనసీమ అందాలు చూద్దామా? నాకు తెలిసి కోనసీమ అందాలు నేను ఒక 5% మాత్రమే రోడ్ సైడ్ నుంచి చూస్తున్నానండి. అండ్ చాలా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ చూసినా కొబ్బరికాయ చెట్లు. ఎక్కడ చూసినా కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి కదా అని రోడ్ సైడ్ ఏమన్నా కొబ్బరికాయలు ఉంటాయేమో తాగుదామంటే ఎక్కడా లేవండి. సమ్మరు ఇంకా ఎండలోనే ఇంకా సరదాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్‌తో. అండ్ పిల్లలు ఎవరు రాలేదు. సో నేను, మా బావ అండ్ మా తోటికోడళ్ళు వెళ్ళాము. మా ఆడపడుచోళ్ళు వెళ్ళామనమాట. యానం బ్రిడ్జ్ అనమాట ఇది. చాలా బాగుంది. ఇంకా ఎక్కడ ప్రతి ఇంటికి 4, 5 కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయన్నమాట అండి. ఇంక వాళ్ళకి బయట పెట్టి అమ్మేంత అవకాశం ఏముంది. వాళ్ళ చెట్టు వాళ్ళే చక్కగా కొట్టుకుని తాగొచ్చు. ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి, ఇంకా తర్వాత మా సింపుల్ అండ్ క్యూట్ మా మినీ బుల్లెట్తో అయితే బయటికి వెళ్తాం అనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఈ మినీ బుల్లెట్ మీద అయితే వెళ్తాం బయటికి. దీనికి ఒక మినీ స్టోరీ ఉందన్నమాట అండి. మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఈ స్టోరీ మా మినీ బైక్ స్టోరీ గురించి మీకు చెప్తాం. అండ్ ఇంకో తర్వాత అలా వెళ్తున్నాను అనమాట రోడ్ సైడ్. తర్వాత బాధలు బెక వెళ్తాను. చాలా సరదాగా అనిపించింది. ఇంకా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇంకా నిజంగా తర్వాత మేము వెళ్ళే ప్లేస్కి ఏంటంటే బోటు ఎక్కి అటువైపు వెళ్ళాలన్నమాట. రోడ్ నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ అనమాట. సో ఇలా అయితే అంటే బోట్ ఎక్కి మళ్ళీ అటువైపుకి దిగాలన్నమాట. భలే ఉన్నాయి. చిన్న చిన్న పీతలు చూసారా? నాకైతే వెరైటీగా అనిపించే పీతలు అంటే ఒక కాలు, ఒక చేయిలు ఉంటాయి కదా డెక్కలు, అవి పెద్దగా ఉన్నాయి. చిన్నగానే ఉంటాయంట, పెద్దగా వంట. తర్వాత ఇదొక సరదాగా దీని మీద నడవడానికి పెద్ద టాస్క్. చిన్నపిల్లలు అయిపోయాం ఇంకా నడవడానికి అయితే. మా తోటికోళ్ళు ఏంటంటే ఎక్కడ పడిపోదామా అని చెప్పేసి ఎంత ఇది వెళ్ళాము మరిది గారు అని. ఇంకా పిల్లలు అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. నిజంగా బాగుంది. అండ్ ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. లైఫ్ ఈజ్ షార్ట్ అని ఎప్పుడు నేను ఫాలో అవుతాను. ఇక్కడ ఏంటో తెలుసా, కుక్కే మాకంటే ఫాస్ట్గా ఉందనమాట. అలవాటు అయిపోయిన ప్రాణం కదా. కుక్కే చాలా ఫాస్ట్గా ఉంది. చాలా ఎంత నవ్వామంటే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట వెళ్ళిన ప్లేస్కి అయితే. ఇంకా పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి అలవాటు కాబట్టి అటు నుంచి వెళ్ళి చాలా సింపుల్గా వేశారు. ఇంకా నేను కూడా అలాగే ట్రై చేశాను అనమాట. ఇంకా మా అందరం కూడా భలే నవ్వుకున్నాం. ఒక సరదాగా ఒక ట్రిప్ వచ్చి ఫుల్ ఎంజాయ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఇంకా నవ్వులు అనమాట. అక్కడ ఇంకా అది కూడా బాగుందనమాట. బోట్ మీద మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడం అనమాట. మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళి మేము అనుకున్న పనులు అయితే అయిపోయినాయి. ఇంకా తర్వాత చలో ఇంటికి. ఇంకా చేపలు పడుతున్నారు అనమాట అండి. ఆ చేపలు కూడా చూపిద్దామంటే అవ్వలేదు. సో బాయ్.